ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఈ వాక్యం దేవుని సేవకుడైన సమూయేలు మరియు ఇశ్రాయేలు రాజైన సౌలు మధ్య జరిగిన సంభాషణకు సూచిస్తుంది. సమూయేలు ఇక్కడ సౌలును గుర్తు చేసుకుంటున్నాడు. నిన్ను దేవుడు స్వయంగా తన ప్రజల మీద రాజుగా నియమించాడు. ఇది మనుషుల పని కాదు, దేవుని నియామకం. అందువల్ల సౌలు తన పదవిని స్వార్థంగా కాకుండా దేవుని ఆజ్ఞ ప్రకారం నడపాలి. దేవుని చెప్పిన మాటను పూర్తిగా వినాలి మరియు పాటించాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనకు బాధ్యతలు ఇస్తే అది కేవలం గౌరవం కోసమే కాదు, ఆజ్ఞానుసారం కోసం. న్యాయకత్వం దేవుని పిలుపు. కాబట్టి మనం ఆయన వాక్యాన్ని విధేయులై ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మన నుంచి ఉంచిన చోట ఆయన మాటలను వినడమే విజయం. దేవుడు మనకు ఏ పదవి లేదా బాధ్యత ఇచ్చినా మనం దేవుని వాక్యం విధేయులై ఉండాలి. ఎందుకంటే విధేయత దేవుని దృష్టిలో గొప్పతనం. ఈ కొద్ది వాక్యం దేవుని గురించి ఆమేన్.